టీ20 ప్రపంచ కప్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై పడింది. 8 దేశాలు ఈ టోర్నీలో పాల్గొనున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ టోర్నీ పాకిస్తాన్ వేదికగా జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ ని ఐసీసీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అందజేసింది. అయితే ఈ షెడ్యూల్ కి బీసీసీఐ ఇంకా తమ సమ్మతిని తెలపలేదు. పాకిస్తాన్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచ్లు జరగనున్నాయి. వీటిలో 7 మ్యాచ్లకు లాహోర్, 3 మ్యాచ్లకు కరాచీ, 5 మ్యాచ్లకు రావిల్పిండి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏ లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉండగా గ్రూప్ బి లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ లు ఉన్నాయి. ఇక భద్రతా పరమైన కారణాల దృష్ట్యా టీమిండియా మ్యాచ్లన్నీ కూడా లాహోర్ లోనే జరగనున్నాయి. ఒకవేళ భారత్ ఫైనల్ కు క్వాలిఫై అయితే ఆ మ్యాచ్లు కూడా లాహోర్ లోనే నిర్వహించనున్నట్లు ఐసీసీకి పీసీబీ తెలిపింది. అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మార్చి 1వ తేదీన జరగనుంది. కాగా ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల కారణంగా 2008 నుంచి భారత జట్టు పాకిస్తాన్ లో పర్యటించలేదు. భారత ప్రభుత్వం నిర్ణయం మేరకు పాకిస్తాన్ లో పర్యటించేదే లేదని ఇప్పటికే బీసీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే భారత ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ కు భారత్ వెళ్లనుంది. మరి అనుమతి వస్తదా అంటే అనుమానమే. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ 2025 డ్రాఫ్ట్ షెడ్యూల్ ఇలా ఉంది. ఫిబ్రవరి 19న న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది కరాచీలో. ఇక ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ మధ్య లాహోర్ లో. ఇక ఫిబ్రవరి 21న ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య కరాచీలో. ఇక ఫిబ్రవరి 22న ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లాహోర్ లో. ఇక 23న న్యూజిలాండ్ వర్సెస్ భారత్ లాహోర్ లో. ఇక 24న పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ రావిల్పిండిలో. ఇక 25న ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ లాహోర్ లో. ఇక ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 26న రావిల్పిండిలో. ఇక 27న బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య లాహోర్ లో. ఇక 28న ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రావిల్పిండిలో. ఇక మార్చి 1న పాకిస్తాన్ వర్సెస్ భారత్ మధ్య లాహోర్ లో జరగనుంది. ఇక మార్చి 2న దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రావిల్పిండిలో. ఇక మార్చి 5న సెమీఫైనల్ కరాచీలో. ఇక మార్చి 6న రెండో సెమీఫైనల్ రావిల్పిండిలో. ఇక మార్చి 9న ఫైనల్ లాహోర్ లో జరగనుంది. ఈ షెడ్యూల్ ని బీసీసీఐ అంగీకరిస్తేనే, లేదంటే మళ్ళీ షెడ్యూల్ ని మార్చి భారత్ ఎక్కడ ఆడాలనుకుంటే అక్కడ షెడ్యూల్ ని మార్చాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్ లో ఆడే అవకాశాలు ఉన్నాయి.